ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ ఏంటి ఇంత నవ్వుతున్నారే అని అనుకోవచ్చు. పైన నువ్వు వీడియోని చూడండి. ఆగస్ట్ 10 ఈరోజు బలమైన పాఠం మనం నేర్చుకో. కొట్లాడుతుంటాం, విసుకొచ్చేస్తుంది కొట్లాడి భార్యాభర్తలు. దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా, వీడిని చేసుకున్న జీవితం పాడైపోయింది, వీడిని వదిలేస్తే బెటర్ అనే ఆలోచనలు కూడా వస్తాయి. అసహించుకుంటాం. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీకు ఒకరు అంటే ఒకరు ప్రేమ, బహు ప్రేమ. కానీ అహం అడ్డొస్తుందేమో. ఈ వీడియోలో కూడా చూడండి, పోతే పో అనే విధంగా ఉండి భర్త వెళ్ళి నటిస్తే భార్య చూడండి ఎలా ఏడుస్తుంది. అన్నయ్య నువ్వు కొట్లాడు, అక్కయ్య కొట్లాడు, తమ్ముడు చెల్లెమ్మ కొట్లాడు, చెల్లెమ్మ తమ్ముడు కొట్లాడు, అక్కయ్య అన్నయ్య కొట్లాడు, అంకుల్ ఆంటీ మీరు కొట్లాడుకున్నారు. కానీ మీరు గమనించవలసింది, మీలో మీ హృదయంలో పట్టలేనంత ప్రేమ ఒకరిపై ఒకరు. ఎందుకనగా మీరు క్రీస్తు దగ్గర నుండి ప్రమాణాలు చేశారు కాబట్టి. తొందరపడి విడిపోవాలని, తొందరపై ఊరందరికీ మీ సమస్యలు చెప్పుకోవడం, వేరే వ్యక్తులను మీ సమస్యలలో ఇన్వాల్వ్ చేయడం లాంటివి చేయకండి. ఒక్కసారి కూర్చోండి, వారు లేకపోతే నా లైఫ్ ఎలా, తను లేకపోతే నా లైఫ్ ఎలా అని ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రేమ పరిపూర్ణతలకు వస్తుంది. అలా వచ్చేటట్టు క్రీస్తు ప్రేమ మీ వైవాహిక జీవితంలో వరదిల్లేటట్టు దేవుడు దీవించును గాక. ఆమేన్.